దేవుని దగ్గర ఒక లెక్క ఉంది. మనం దేని కొరకైనా ఎన్నిసార్లు ప్రార్థన చెయ్యాలో ఆ లెక్క దేవుని దగ్గర ఉంది. ఈ మాటలు రాసి పెట్టుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. ఒక్కొక్క అంశం కొరకు ఒక్కో లెక్క ఉంది సుమా. అన్నిటి కొరకు ఒకటే లెక్క కాదు. ఒక్కొక్క వ్యక్తి కొరకు, ఒక్కొక్క అంశం కొరకు వేరే 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 లెక్కలున్నాయి దేవుని దగ్గర. నీవు డబ్బుల కొరకు అడిగితే ఒక 100 సార్లు అడిగితే చేస్తాను అనుకుంటాడేమో. నేను అడిగితే ఒక 1000 సార్లు ప్రార్థన చేస్తే అప్పుడు అడిగినది ఇస్తానని దేవుడు అనుకుంటాడేమో. అందరికీ ఒకే లెక్క ఉండదు. దేవుని దగ్గర కొన్ని లెక్కలు ఉన్నాయి. ఏ విషయానికి, ఏ వ్యక్తి, ఏ ప్రాంతము నుండి, విషయము, వ్యక్తి, ప్రాంతము, ఈ 3 పరిగణనలోనికి తీసుకుంటాడు. జ్ఞాపకం పెట్టుకోండి, బాగా రాసి పెట్టుకోండి, మళ్ళీ మర్చిపోతారు. ఏ విషయం కొరకు ఏ వ్యక్తి చేస్తున్నాడు, నంబర్ 2 ఏ ప్రాంతము నుండి చేస్తున్నాడు. ఈ 3 పరిగణనలో తీసుకొని ఇతడు ఇన్ని 100 సార్లు అడిగితే ఇద్దాం అనుకుంటాడు ఆయన. అలాగెందుకండి అంటే దానికి ఒక రహస్యం ఉంది. నేను మళ్ళీ ఇదే ప్రసంగంలో ఆఖరణ చెబుతాను. కానీ దేవుని మైండ్లోనే ఆ లెక్క ఉంటుంది తప్ప మనకు ముందు తెలియదు. ఎక్కడ నుండి ఏ అంశం కొరకు ఏ వ్యక్తి ఎన్నిసార్లు ప్రార్థన చెయ్యాలో అది దేవునికే తెలుసు. అది మనకు ఆయన చెప్పడు. ఆయన మనకు చెప్పగలడు. చెప్పే అవకాశం ఉంది. ఆయనకి ఎవడు ఎదురొస్తాడు? ఎందుకు చెప్పావా ఆయన కేసు పెడతాడు ఎవరైనా? దేవుని పాలసీ నిర్ణయం. అన్నిటికీ లెక్కలున్నాయి దేవుని దగ్గర. ఫలానా దేశము నుండి ఫలానా వ్యక్తి ఫలానా విన్నపము అవసరము కొరకు ఇన్ని వేల సార్లు ప్రార్థన చెయ్యాలి ఆయన అనుకుంటాడు. ఆ నంబర్ టచ్ అయినప్పుడు ఆయన జవాబిస్తాడు. అదేదో మరి మరి మనకు ముందు చెబితే బాగుండు కదా అంటే చెప్పడు. ఆ నంబరు ఏదో టచ్ అయ్యేదాకా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఇది దేవ రహస్యం చెప్తున్నాను. ఇది దేవ రహస్యం. భూమి మీద దైవములు అనిపించుకున్నోళ్ళు తెలుసుకోవలసిన రహస్యం. మనల్ని దైవములుగా పిలిచిన ఆ నిజమైన దేవుడు దాచిన విశ్వ మర్మము, విశ్వ రహస్యం. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో ఒక అద్భుతమైన ఉదంతము వ్రాయబడింది. దయచేసి చూడండి. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం. ఇక్కడ ఎలీషా ప్రవక్త మరణకరమైన రోగము చేత పీడితుడై రోగశయ్య మీద ఉన్నాడు, మరణశయ్య మీద ఉన్నాడు. చచ్చిపోవడానికి ఇక రెడీ అయిపోతున్నాడు. దేవుని పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ వ్యాధి ద్వారా అతన్ని తీసేసుకోవడం దేవుని చిత్తమైంది. ఎన్నో అద్భుతాలు చేసినటువంటి మహాభక్తుడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన శరీరం మట్టిలో కలిసిపోయిన తర్వాత అతని అస్థికలు, అతని ఎముకలు తగిలి ఒక చచ్చినవాడు బ్రతికాడు. అంత అభిషేకము, శక్తి ఉంది ఎలీషా ప్రవక్తలో. ఆయనలో ఏమి ప్రార్థనా జీవితం తగ్గిపోలేదు, పరిశుద్ధత తక్కువ కాలేదు, ఆత్మాభిషేకం తక్కువ కాలేదు, దైవ బలము తక్కువ కాలేదు, అతడేమీ దేవునికి దూరం కాలేదు.
చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా అభిషేకం కంటిన్యూ అవుతుంది. అలాంటి అద్భుత పరమ భక్తుడు ఇప్పుడు మరణ పడక మీద ఉన్నాడు. ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని దగ్గరికి వచ్చి కన్నీరు విడిచాడు. మాకింకెవరయ్యా దిక్కు? దైవజనుడా, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి సైన్యము నీవేనయ్యా. మా దగ్గర ఉండే సైనికులు, వాళ్ళెక్కే రథాలు, రౌతులు, గుర్రాలు అవన్నీ వేస్ట్, అవన్నీ ఒట్టిగా నామకే వాస్తే, ఊరికే పేరుకు మాత్రమే. కానీ అసలైనటువంటి శక్తి, యుద్ధములో మాకు జయము రావాలంటే ఆ గుర్రాలతోనూ రథములతో రౌతులతో మాకు జయం రాదు. ప్రవక్త ద్వారా జయం వస్తుంది. ప్రవక్త మన కొరకు ప్రార్థన చేయడం ద్వారా జయం వస్తుంది. ప్రవక్త యొక్క నడిపింపు జ్ఞానము ద్వారా, ప్రవక్త పలికే దేవోక్తి ద్వారా, దేవోక్తుల ద్వారా మాకు జయం వస్తుంది. మా సైన్యం నీవే తండ్రి. ఇశ్రాయేలు వారికి గుర్రాలు ఉన్నాయి, రథాలు, రౌతులు అన్నీ ఉన్నాయి, కానీ నీవే నాయన అసలైన సైన్యం. ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చాడు యెహోయాషు. అందుకు ఎలీషా ఏమన్నాడంటే, నీవు వింటిని బాణములను తీసుకోమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకున్నాడు. విల్లు, బో, ఇలా వంపు తిరిగి ఉంటుందే, వంపుగా ఉండదు, అది విల్లు. బాణాలు ఈ రెండు తీసుకున్నాడు. నీ చెయ్యి వింటి మీద ఉంచుమన్నాడు. అతడు ఇశ్రాయేలు రాజు ఆ వింటి మీద, విల్లు మీద తన చెయ్యి ఉంచాడు. ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద ఉంచి వేసి తూర్పు వైపున ఉన్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా ప్రవక్త చెబుతున్నాడు, బాణము వెయ్యుము, ఇశ్రాయేలు రాజా బాణము వెయ్యుము అంటే బాణం వేశాడు. ఎలీషా అంటాడు, ఇది యెహోవా రక్షణ బాణము అంటే అదేమిటో మరి. సిరియనులు నాశనమగునట్లు నీవు అఫెకులో వారిని హతము చేయుదువు అని చెప్పాడు. ఆ బాణము సిరియాకు వెళ్ళిందా? ఒక్క సైనికుడినన్నా చంపిందా? ఈ కిటికీ తీసి బాణం వేయబోయా అంటే వేశాడు. అది ఎటు పోయిందో ఏమో, ఎక్కడ పడిందో, ఏ పొలంలో పడిందో, చెరువులో పడిందో, ఏ చేనులో పడిందో, ఎక్కడో తెలీదు. ఏమంటే వేశాడు, ఎటు పోయిందో. ఇదంతా యెహోవా రక్షణ బాణం, రక్షణ బాణం. సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతం చేస్తావు యెహోయాషు అని చెప్పాడు. మరి ప్రవక్త చెబుతున్నాడు, మనం వినాలి. ఎదురు ప్రశ్నించడానికి అవకాశం లేదు. మనకంత జ్ఞానము కానీ, తెలివి కానీ, మనకంత సామర్థ్యం కానీ, యోగ్యత కానీ లేదు. చిత్తం తండ్రి అనుకున్నాడు. ఇప్పుడు బాణములను పట్టుకోమన్నాడు. బాణములను పట్టుకో. అతని దగ్గర ఎన్ని బాణాలు ఉన్నాయో, తోణీరంలో, అంబుల పొదిలో ఎన్ని ఉన్నాయో ఆ బాణాలు పట్టుకో అన్నాడు. 16వ వచనం, 2వ రాజులు 13వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాట ఉంటుంది. 2వ రాజులు 13:18, 13:18, బాణములను పట్టుకొనమనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టుము అని చెప్పాట. బాణాలు పట్టుకో, నేల మీద కొట్టు అంటే టక్ 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 అని 3 సార్లు కొట్టి మానాడు.
ఎలీషా చాలా కోపగించాడు. ఎంత పని చేశావు నువ్వు ఇశ్రాయేలు రాజా, ఎంత పొరపాటు చేశావు. 5 సార్లైనా 6 సార్లైనా నువ్వు కొట్టి ఉంటే ఏమంటున్నాడు చూడండి, 19వ వచనం, నీవు 5 మారులైనా 6 మారులైనా నేల మీద బాణాలతో కొట్టిన ఎడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసి ఉందువు. అయితే ఇప్పుడు 3 సార్లు మాత్రమే సిరియన్లను ఓడిస్తావు అన్నాడు. కనీసం 5 సార్లైనా కొట్టాల్సి ఉండింది, 6 సార్లైనా కొట్టాల్సి ఉండింది అని ఇప్పుడు చెబుతున్నాడు. అదేదో ముందు చెప్పొచ్చు కదా సార్, మీరు బాణాలను పట్టుకోవయ్యా 5 సార్లు కొట్టు, బాణాలను పట్టుకో 6 సార్లు కొట్టు అనొచ్చు కదా. 6 కర్మ 60 సార్లు కొడతా, టక్ 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 ముందు కొడతాడే, దానికేమంత ఏముందండి? అసాధ్యమైన పనేం కాదు కదా, కొట్టడమే కదా. బాబు ఈ బాణాలు పట్టుకో ఒక 100 సార్లు కొట్టు అంటే హ్యాపీగా ఆ లెక్క పూర్తయిన దాకా 1 2 3 4 100 సార్లు కొట్టి ఆపుతాం. ఎన్నిసార్లు కొట్టాలో ఎలీషా మనస్సులో ఉంది కానీ చెప్పలేదు. కొట్టుము అన్నాడు, ఆపిన తర్వాత చెప్తున్నాడు, అరే ఇంకో 2-3 సార్లు నేల మీద కొడితే ఎంత బాగుండరా నువ్వు అని. మరి ముందెందుకు చెప్పలేదు సార్? దేవుడు కూడా అలాగే ప్రవర్తిస్తాడు. ఒక 100 సార్లు మనం ప్రార్థన చేస్తే ఒక విషయానికి జవాబు ఇవ్వాలనుకుంటాడు. ఒక 1000 సార్లు 10,000 సార్లు 1,00,000 సార్లు మనం ప్రార్థన చేస్తే ఒక విషయానికి జవాబు ఇవ్వాలనుకుంటాడు. దేవుడు 10,000 సార్లు అని లెక్క రాసుకుంటే మనము 1,000 సార్లు అడిగి మానేస్తున్నాము. దేవుడు 1,00,000 సార్లు అడిగితే మనకు జవాబు ఇవ్వాలి అని ఆయన రాసి పెట్టుకుంటే 1,00,000 సార్లు ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే, ఎదురు చూస్తూ ఉంటే, మనము 1,00,000 సార్లు కాదు 50,000 సార్లే ప్రార్థన చేసి మానేస్తున్నామేమో. లేకపోతే 90,000 సార్లు 99,000 సార్లు 99,500 సార్లు చేసి మానేస్తున్నామేమో. అప్పుడు దేవుడు అంటాడు, అరే ఎంత పని చేశారా మీరు, ఇంకొక 500 సార్లు చేయాల్సింది. 99,500 సార్లు చేశాడు, ఇంకో 400-500 సార్లు చేయలేరు, ఎందుకు ఆపేశారు? అప్పుడు మీ సమస్యలన్నీ నేను తీర్చేసేవాడిని కదా అని అంటే మనం అడుగుతాం, ప్రభువా ఈ మాట ఇప్పుడు చెప్తున్నావు, సావు కబురు చల్లగా చెప్పినట్టు మా కొంప మునిగిపోయిన తర్వాత చెప్తున్నావు నాయన, ఈ లెక్క ముందే చెప్పకూడదు. ప్రార్థన చెయ్యండి అన్నప్పుడే, మీకు యుద్ధంలో జయం కావాలా, కొట్టండి 600 సార్లు కొట్టండి అంటే హ్యాపీగా కొడతాం కదా. ఇంకో 4-5 సార్లు ఎక్కువే కొట్టి ఆపుతాం కదా. లెక్క తప్పిందేమోనని 600 అన్నాడు అనుకోండి, ఎందుకని మంచిది ఒక 100 సార్లు ఎక్కువ కొట్టేసేరా, 700 సార్లు కొట్టేస్తాము. నువ్వు ముందెందుకు చెప్పలేదు తండ్రి? మేము ఆపిన తర్వాత నువ్వు చెప్తున్నావా? మేము ఆపిన దాకా నువ్వు గమ్ముగా ఉండి ఆపేసిన తర్వాత అరే ఇంకో 2 సార్లు కొట్టాల్సిందిరా అని అంటే 5 సార్లు కావాలా నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? 5 సార్లు అయినా 6 సార్లు అయినా మరి ముందు చెప్పాలి కదా. ఇశ్రాయేలు రాజా యెహోయాషు ఒక 5-6 సార్లు కొట్టాయి అని అంటే టక్ 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 కొడతాడు. ఎన్నిసార్లు కొట్టాలో చెప్పలేదు, ఆపేసిన తర్వాత నువ్వు కొట్టిన దెబ్బలు చాలలేదు అంటున్నాడు. అది విషయం. ప్రార్థనా జీవితం ఇలాగే ఫెయిల్ అయిపోతుంది, విఫలమైపోతుంది ప్రియులారా. అనేక కోట్ల మంది జీవితాల్లో ప్రార్థన ఇలాగే విఫలమైపోతుంది.
వారు ఏ దేశము నుండి ప్రార్థన చేస్తున్నారు, మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు కాన్షియస్గా, ఏ ప్రాంతము నుండి ఏ అంశము కొరకు ఏ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, దానికి ఎన్ని వందల సార్లు అడగాలి, ఎన్ని వేల సార్లు అడగాలి, ఎన్ని లక్షల సార్లు అడగాలి. ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క కేటగిరీ ఆఫ్ ప్రేయర్కి కొన్ని లెక్కలు ఉన్నాయి దేవునికి. అది దేవరహస్యం.